ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానము కొరకు 130వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. అయినను జనుని యందు భయభక్తు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో గమనించినట్లయితే దేవుని యొద్ద మనకు ఏం దొరుకుతుందట? క్షమాపణ. అంటే దేవుడు క్షమించు వాడై ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడు. అయితే దేవుని యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది అని లేఖనం ఇక్కడ సెలవిస్తుంది. అవునండి, దేవుని దగ్గర మనకు క్షమాపణ, ఆయన మనం క్షమించే దేవుడు. అయితే దేవుని యొద్ద మనము అలాగున క్షమాపణ పొందుటలో, మన పాపము క్షమించబడాలంటే మనం ఎట్టి మనసుతో రావాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఒక పరిచయని ఇంట భోజనానికి పిలువబడిన సందర్భంలో ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు కన్నీటితో కడిగినటువంటి ఆ మాటను మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి నీతో చెప్పుచున్నాను. అంటే ఆమె వచ్చి ఏం చేసింది? చూడండి, 44వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం లూకా సువార్త 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లను, ఈ స్త్రీని చూచున్నవే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. ఆమె వచ్చినప్పటి నుంచి ఏం చేస్తుంది? కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతూ ఏమంటే తల వెంట్రుకలతో తుడిచానట. ఇప్పుడు ఆమె గురించి చెప్తున్నాడు ఈయన ఏమని? ఆమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను. అలా చెప్పి ఆ స్త్రీతో అంటారు 48వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనలో మనకి ఏం కనబడుతుంది? చూడండి, నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంటే దేవుని యొద్దకు వచ్చి మనం క్షమాపణ పొందాలంటే ఏ విధంగా రావాలి? ఇదిగో ఈ స్త్రీ కన్నీటితో ఆయన పాదాలు కడిగి ముద్దాడి తల వెంట్రుకలు తుడిచిన విధానం ఇక్కడ కనబడుతుంది. అంటే అక్కడ యేసు ప్రభువు ఏం చెప్తారు? ఆమె విస్తారముగా ప్రేమించింది. కాబట్టి యేసయ్యను మనం ఎంత ప్రేమిస్తామో, యేసయ్య పాదాలు కన్నీటితో ఎలా కడుగుతామో, దానిని బట్టి మనం ఏ విధంగా ఆయన సన్నిధికి వస్తామో, ఏ విధంగా ఆయన పాదాలు కడిగి ముద్దాడుతామో, ఏ విధంగా ఆయన ప్రేమిస్తామో, దీన్ని బట్టి మనం ఒప్పుకునే ప్రతి పాపము క్షమించబడుతుంది. ఎందుకంటే ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. కనుక దేవుని బిడ్డలారా, మన దోషములు ఎంత ఘోరమైనవైనా సరే, ఒక సందర్భంలో దావీదు ప్రార్థన చేశాడు. భక్తుడైన దావీదు ఏమైనా ప్రార్థన చేశాడంటే 25వ కీర్తనలో చూస్తే ఒక మాట చూడండి, 11వ చరణం. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపము. నా పాపము బహు ఘోరమైనది అంటే దేవుని సన్నిధికి వచ్చి మనం వేడుకున్నట్లో ఎంత ఘోర పాపమైనా ఆయన క్షమించి మనను పవిత్రపరిచే దేవుడు. అందుకనే దావీదు దేవుని దగ్గర ఏమని కన్నీరు గార్చాడంటే, నన్ను పవిత్రపరచుము అంటాడు 51వ కీర్తనలో. చూడండి, 7వ చరణం. నేను పవిత్రునగునట్లు ఇసోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలారా, నేను పవిత్రుడగునట్లు అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దావీదు భక్తుని యొక్క ఆ కన్నీటి ప్రార్థన దేవుని యొద్ద క్షమాపణ పొందటానికి కారణం. అందుకనే 25వ కీర్తనలో ఆ మాట అన్నాడు, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపము. అవును, ఆయన వద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. కనుక యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జీవిత దినములలో జరిగిన ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ కన్నీటితో యేసయ్య పాదాలు కడిగి ముద్దాడినటువంటి అనుభవం చూస్తున్నాం. ఆమె పాపాలు క్షమింపబడి అని చెప్పాడు ఆయన. ఈరోజు మన పాపము క్షమింపబడి ఉండి
మన దోషములు కడగబడి ఉండి ఆయనలో ఆనందించే రీతిగా మనం ఉండాలంటే, ఆయన దగ్గర మనకు దొరికే ఆ క్షమాపణ మనం పొందాలంటే, ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో ఆయన పాదాలు కడిగి ముద్దాడగలిగే ఆ స్థితిని మనం పొందగలిగినప్పుడు తప్పకుండా మన పాపాలు క్షమించబడతాయి. ఆయన క్షమించే దేవుడు కనుక దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి తప్పిదము జరిగినా, ఎటువంటి పరిస్థితిలో మనము ఆ యొక్క దోషములు కలిగి ఉన్న దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో మనం వేడుకున్నప్పుడు ఆయన వద్ద మన క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. కనుక ఈ సందేశం ఉంటున్న దేవుని బిడ్డలారా, మన పరిస్థితిని దేవుని చెప్పుకొని ఆయన పాదాలు కన్నీటితో కడిగి ఆయన సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు దావీదు భక్తుని ప్రార్థన అంగీకరించిన దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన దోషాలన్నీ కడిగి మన పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. కనుక ఒక నూతన తీర్మానం తీసుకొని దేవుని పాద సన్నిధిలో వేడుకుందాం. దేవుడి అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ యొద్ద మాకు క్షమాపణ దొరుకుచున్నది. నీవు క్షమించే దేవుడు అయ్యా. ఈ సందేశం నాలోను బిడ్డల్లోనూ అందరిలోనూ ఫలింపజేసి మీ క్షమాపణ మేము పొందుకొని బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.